ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఇక స్థానిక రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న షేక్ వెంకట కనకరాజు కూతుర్ని నాని అనే యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆ విషయాన్ని తండ్రితో చెప్పడంతో యువకుడిని నిలదీయగా అతని కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇక దీంతో కోపోద్రికుడైన కనకరాజు నా కూతురి జోలికి రావద్దని ఆకతాయిని హెచ్చరించాడు. అయితే అప్పటి నుంచి ఆ యువకుడు కక్ష పెంచుకుని బాలిక తండ్రిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడవ పడిన పోలీసులు ఎటకేలకు నిందితుని అరెస్టు చేశారు. ఇక తండ్రి మోతితో అనాథలైన ఆ ముగ్గురు ఆడపిల్లలు తగిన న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ఎక్కడంటే బిజ్జి కింద ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఆ తర్వాత అక్కడక్కడ ఉండేవాళ్ళం. ఇల్లు అద్దెకిల్లు బాగానే ఉండేది. పనికి వెళ్తా అన్నాడు, టాపీ పనికి వెళ్తా అన్నవాడు వెళ్ళలేదు. ఆ రాత్రి ఎవరో వచ్చి కుర్రోళ్ళు వచ్చి కొట్టి ఇది చేశారు. వాళ్ళు దెబ్బలాడుకుని నీళ్ళు దెబ్బలాడుకున్నాం. పందులు కాయి, పుడతలు కాయి, గేదెలు పెట్టు అవన్నీ చాలా ఉండయండి. వ్యవహారాలు చాలా బాధలు పడ్డామండి వాళ్ళ గురించి. అందుకే హాస్టల్లో పెట్టేసే బాబు అంటున్నా. అది ఎవరి మాట వినొద్దు మీరు. నిన్న ఉదయం 7 గంటల సమయంలో జూట్మిల్ ఫ్లైఓవర్ కింద ఒక డెడ్ బాడీ ఉందన్న సమాచారం మీద అక్కడికి వెళ్ళి విచారించడం జరిగింది. అతను చనిపోయిన వ్యక్తి షేక్ రాజు అని తెలిసింది. అంతకుమించి విషయాలు ఏం తెలియరాలేదు. చుట్టుపక్కల వాళ్ళని అంతా విచారించి నిన్న ఈవినింగ్ కల్లును వాళ్ళ యొక్క బంధువుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. నానికి వీరికి గొడవ జరిగి నాని ఏమైనా మనం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఆ బేస్తో నిన్న మార్నింగ్ గల దెబ్బలతో హెడ్ మీద దెబ్బలు ఉన్నాయి చిన్ని కింద. ఆ దెబ్బలతో ఇంటి పక్కన ఇదివరకు అతను ఇంటి దగ్గర పడిపోయి ఉన్నాడు. అతను దాని మీద అక్కడ లోకల్ మా సచివాలయము మహిళా పోలీసుతోని వీఆర్ఓలతో రిపోర్ట్ తీసుకొని కేసు కట్టి నమోదు చేయడం జరిగింది. ఎక్కడంటే బిజ్జి కింద ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఆ తర్వాత అక్కడక్కడ ఉండేవాళ్ళం. ఇల్లు అద్దెకిల్లు బాగానే ఉండేది. పనికి వెళ్తా అన్నాడు, టాపీ పనికి వెళ్తా అన్నవాడు వెళ్ళలేదు. ఆ రాత్రి